కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. Start with bashing female toxicity, female to female toxicity నుంచి స్టార్ట్ చేస్తాను యాక్చువల్గా పాట. అది ఎక్కడో మిస్ అయిపోతున్నారు. సో త్రూ దిస్ ఇంటర్వ్యూ ఐ వాంట్ టు సే దట్ ఇట్స్ నాట్ బ్యాషింగ్ మేల్ ఆర్ ఫీమేల్. పురుషుల్ని కంప్లీట్ గా తొక్కేసే ప్రశ్నించే పాట కాదు, అసలుగా మహిళల్ని ప్రశ్నించే పాట యాక్చువల్. మహిళల్ని ప్రశ్నించే పాట, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని ప్రశ్నించే పాట. సో ఎవరెవరు టాక్సిక్ గా మారుతున్నారు మన లైఫ్ లో? ఉదాహరణకి క్యారెక్టర్సా, మన ఫ్రెండ్సా, ఫ్యామిలీ మెంబర్సా, అమ్మగారు, అక్కగారు, అత్తగారు, పిన్ని గారు అందరూ? అంటే ఈ ఒక సర్టెన్ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ అని కాదు, కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫీమేల్ టు ఫీమేల్ టాక్సిసిటీ ఎక్కువ అయిపోయిందని నాకు అనిపించింది. జస్ట్ ఆ టాక్సిసిటీకి ఒక ఎగ్జాంపుల్ శ్రవణ అర్థం చేసుకోవడానికి చెప్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పాటే ఉంది, పాట కింద నాకు వచ్చే కమెంట్స్ అన్ని కూడా అంటే నెగిటివ్ కమెంట్స్ అన్ని కూడా ఒక 100 కమెంట్స్ ఉన్నాయనుకోండి, 100 కమెంట్స్ లో నాకు 70% ఆర్ 80% కమెంట్స్ నెగిటివ్ కమెంట్స్ కమ్ ఫ్రమ్ ఫీమేల్. ఎలా వస్తాయి అంటే ఆ బట్టలు ఏంటి, లేకపోతే ఆ పాట ఏంటి, ఇలా వస్తాయి. సో అంటే ఫీమేల్ టు ఫీమేల్ టాక్సిసిటీ పెరిగినట్టు నాకు అనిపిస్తుంది. మొన్న అయింది కదా పెద్ద రాదంతం, ఎవరిది? ఏమన్నా అనసూయ విషయంలో జరిగిన రిపర్కషన్స్ అన్ని కూడా చాలా చాలా వెరీ వెరీ సాడ్. అంటే హౌ సో ఎందుకంటే ఐ థింక్ అంటే ఆడవాళ్ళని ఒక మాటతో వాళ్ళని డౌన్ చేసేయడం చాలా ఈజీ. పలు రకాలు టు బ్రింగ్ డౌన్ అ ఉమెన్ ఇట్ ఇస్ వెరీ ఈజీ. వర్బల్ గా అబ్యూస్ చేయొచ్చు. ఒక మాట చాలా ఉన్నాయి, చాయిస్ ఆఫ్ వర్డ్స్, దెర్ ఆర్ మెనీ చాయిస్ ఆఫ్ వర్డ్స్. సో ఒక్క మాట అనేస్తే మనం అంటే మనల్ని డీగ్రేడ్ చేసేయచ్చు అనమాట. ఇట్స్ వెరీ ఈజీ టు డీగ్రేడ్ అ ఉమెన్, విచ్ ఇస్ వై ప్రాబ్లీ అమ్మాయిలు కూడా అమ్మాయిల్ని డౌన్ గ్రేడ్ చేయడం కరెక్ట్. అవును కదా, అంతే చేస్తారేమో అని నాకు అనిపించింది. సో దట్స్ నాట్ ద వే. యూ షుడ్ లిఫ్ట్ ఈచ్ అదర్ అప్ అనే ఒక పాయింట్ తో నేను రాశాను. బాగుంది. కానీ ఇది ఎంతమందికి వెళ్తుందో మెసేజ్? బికాస్ ఐ థింక్ అందరూ ఎవ్రీబడి షుడ్ బి వాంటింగ్ టు గెట్ లిఫ్టెడ్ అండ్ టు లిఫ్ట్. అంతే కదా. యాక్చువల్లీ నా దగ్గర ఐ హావ్ టేకెన్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ ఆల్ ద కామెంట్స్, డిఎమ్స్ దట్ ఐ గాట్ ఫ్రమ్ ఉమెన్. కొంతమంది అయితే వాళ్ళ ఫ్రెండ్ తో జరిగిన వాట్సాప్ కాన్వర్సేషన్స్ కూడా నాకు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టారు అనమాట. అంటే నువ్వు కరెక్ట్ గా చెప్పావు, మాకు ఇలాగే జరిగిందనా? కరెక్ట్ గా అంటే దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి, ఆర్ దే ఆర్ వెరీ ఇన్స్పైర్డ్ బై వాట్ ఎవర్ యూ రిటన్. మేము చెప్పలేంది మీరు చెప్పారు అని చెప్పి. ఆల్ సెడ్ అండ్ డన్ పాట యాటిట్యూడ్ మాత్రం ఖతర్నాక్ ఉంది. థ్యాంక్ యూ. బట్టలు వేసుకోవడం అంటే ఆల్మోస్ట్ ఐ కేర్, అంటే నాట్ లైక్ కేర్ టు హూట్స్, బట్ ఎక్కడో అక్కడ ఆ ఇది కనిపిస్తుంది, ఆ రెబెల్ టోన్. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఐ జస్ట్ షోడ్ హూ ఐ ట్రూలీ యామ్ త్రూ ద సాంగ్. అంతకు ముందు అలా లేవా శ్రవణ? బికాస్ ఐ రిమెంబర్ యూ వాజ్ రిలేటివ్లీ మోర్ ట్రెడిషనల్ గర్ల్. ట్రెడిషనల్ కూడా కాదు, మోర్ కొంచెం ఇంత వివిడ్, ఇంత ఓపెన్ గా బయటికి చెప్పే వోకల్ గా ఉండే పరిస్థితి కాదు, ఆల్దో యువర్ వోకలిస్ట్. అంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు యాజ్ వి ఏజ్ మనకి మనం ఏంటి అనేది అంటే మన క్వాలిటీస్ వి గెట్ మోర్ కంఫర్టబుల్ విత్. సో చిన్నప్పటి నుంచి చేసిన రీల్స్ నేను చూసేదాన్ని అప్పుడప్పుడు. యూ యూస్ టు డూ తను ఫుడ్ కి యూట్యూబ్ లో తనంటే తీసుకెళ్ళట్లేదు, ఫుడ్ తినట్లేదు, లేకపోతే తనకి ఇది ఇష్టం ఇలా చేశాను, అంతేనా? వెరీ షీస్ అ బిగ్ ఫుడీ, ఇష్టంగా తింటుంది. నాలానే ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం. ఐస్ క్రీమ్ ముందర ఉంటే ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది అనమాట. సో అలా మేమిద్దరం కలిసి సండే రోజు, సాటర్డే రోజు ఒక రోజు పెట్టుకొని కానిస్తాం అనమాట. స్టార్ట్ అంతే. పక్కుయమా లాంటి సాంగ్స్ ఇంకా రాబోతున్నాయా మీ కిట్టీలోంచి? అంటే పక్కుయమా లాంటిది కాదు, బట్ వేరే అంటే ఐమ్ సేయింగ్ థీమ్ బేస్డ్ వస్తాయి డెఫినెట్లీ. బట్ ఈ మహిళా సాధికారత, లేకపోతే ఎవరిని కేర్ చేయకు, లేదు చేసినా ఇంతవరకే పట్టించుకో, ఇలాంటివన్నీ ఉండవు. అసలు నేను అసలు ప్రీచి వేలోనే వెళ్ళను అసలు. ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ఎనీథింగ్. దిస్ ఈస్ మై థాట్, దిస్ ఈస్ మై ఒపీనియన్. యూ లైక్ ఇట్, యూ టేక్ ఇట్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, వెయిట్ ఫర్ మై నెక్స్ట్ సాంగ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. సో యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ మనం చేయగలిగేది అదే. ఇందులో వర్స్ట్ క్రిటిసిజం ఎక్కడొచ్చింది? అంటే ఫ్రమ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఎక్కువ రాలేదండి. అంటే మీరు వేసుకునే బట్టలా, లేకపోతే ఏంటి అసలు ఆ భాష ఏంటనా, లేకపోతే ఆ డ్రెస్ ఏంటి అనా, లేకపోతే ఆ జుట్టు ఏంటి ఆ కలర్ లో ఉందనా, ఏంటి? వాట్ ఈస్ ద పాయింట్?
చాలా మందికి అర్థం కాలేదు ఫస్ట్ ట్రైలర్ పెట్టినప్పుడు, టీజర్ పెట్టినప్పుడు అర్థం కాలేదు. సో దేవర్ నెగిటివ్ కమెంట్స్ అబౌట్, బికాస్ టీజర్ లో ఏం తెలుస్తుంది, డ్రెస్ ఒకటే తెలుస్తుంది కదా, అంత పాట ఇంకేం పెట్టలా అందులో. లక్షణంగా ఉండవలసిన Hmm? శ్రావణ భార్గవి అంటే సంప్రదాయబద్ధమైన పేరు పెట్టుకుని నో ప్రాబ్లం, కట్ చేయొద్దండి, బాగుంది. ఈ బరువులో పేరులో ఒక బరువు ఉంది, వెరీ అర్థి చక్కటి శ్రావణ భార్గవి. రావణ భార్గవికి వెళ్ళిపోయింది. ఏమైపోయింది? శ్రావణ భార్గవి నుంచి రావణ భార్గవికి రావణ భార్గవ లేదు, బట్ అంటే టీజర్ లో పాట మొత్తం ఇంకా రివీల్ అవ్వలేదు. అందులో ఓన్లీ ఒక ఫ్యూ షార్ట్స్ మాత్రమే పడ్డాయి అనమాట. ఇట్ వాజ్ 10-15 సెకండ్ టీజర్. అందులో చూసి అయ్యో ఈ బట్టలు ఏంటి అది ఇదని కొంతమంది కమెంట్ చేశారు. సమ్ పీపుల్ వర్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఎక్సైటెడ్. పాట వచ్చిన తర్వాత మొత్తం ఫ్లిప్ అయిందనే చెప్పాలి, జనాల పర్స్పెక్టివ్ ఫ్లిప్ అయిందని చెప్పాలి. ఫర్ తెలుగు ఆడియన్స్ యూజువలీ మనం అంటే తీసుకోలేరేమో పాట అని అనుకొని స్టార్ట్ చేశాను. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, సరే తీసుకోపోతే ఇంకేం చేస్తాము అన్నట్టే రిలీజ్ చేశాను. బట్ ద వే దే రిసీవ్ ద సాంగ్ ఇస్ అమేజింగ్. నాకు అనిపించింది, ఓకే తెలుగు ఆడియన్స్ అనే కాదు, ఆడియన్స్ ఇన్ జనరల్ ఏంటంటే మనం ఇంట్రడ్యూస్ చేయాలి జానర్స్, అండ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ వెల్ దెన్ దే విల్ రిసీవ్ ఇట్ వెల్, అంతే. నువ్వు ఇది యాక్చువల్లీ యూ డన్ ఇట్ యాజ్ అ సాంగ్, చాలా బాగా ప్రొఫెషనల్లీ ప్రొడ్యూస్డ్. కొంతమంది కామెంట్స్ నేను చదివాను, ఇది మామూలుగా వెస్ట్ లో చేసే సింగిల్స్ ఉంటాయి కదా, ఆ క్వాలిటీలో ఉందని చాలా మంది వర్ హ్యాపీ ఆల్సో. బట్ న్యాచురల్లీ కల్చరలీ అండ్ ఆల్సో లాంగ్వేజ్ వైజ్ అండ్ ద థాట్ ప్రాసెస్ చాలా మందికి షాక్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది సినిమాలో ఉంటే అప్రిషియేట్ చేస్తారు, ఇది ఇండిపెండెంట్ కదా, నువ్వు ఆలోచిస్తావా, అక్కడి నుంచి ప్రాబ్లం. నీకు ఆలోచన ఉండాలా. అలా అడిగిన, సో అదే చెప్తున్నాను, ఫ్లిప్ అయిపోయింది, నెరేటివ్ అంతా ఫ్లిప్ అయిపోయింది సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత పీపుల్ హావ్ యాక్సెప్టెడ్ ఇట్. టీజర్ అప్పుడు కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, పాట వచ్చిన తర్వాత ఫ్లిప్ అయిపోయింది. నేను అదే ఆశ్చర్యపోయా, పాట ఇంకా టీజర్కే ఇంత ఇలా అంటున్నారు, ఇంకా పాట వస్తే ఏమంటారో అని అనుకున్నాను. కానీ పాటకి మీరు ఇప్పటికీ కమెంట్స్ అయితే పాజిటివ్ కమెంట్స్ ఎక్కువ ఉంటాయి, నెగిటివ్ తక్కువ ఉంటాయి. ఈ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు చాలా అప్రిషియేట్ చేశారు? మ్యూజిక్ డైరెక్టర్స్ మొన్ననే రీసెంట్ గా మణిశర్మ గారు ఫోన్ చేశారు, చేసి యువర్ అ వెరీ గుడ్ మ్యూజిషియన్, కీప్ గోయింగ్, యూర్ డూయింగ్ వెరీ వెల్. అసలు ఎలా వచ్చింది నీకు ఐడియా? ఐ నో యూ రైట్. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం లిరిక్ అనేది రాసింది ఫస్ట్ మణిగారికే రాశాను నేను. ఆయన ఏదో వచ్చి ఆయన వచ్చి ఏదో పాటకి ఊకే ఇగో ఇందులో 4 లైన్లు రాయాలి ఇంగ్లీష్ లో ర్యాప్ అని అన్నారు. నన్ను ఎందుకు అడుగుతున్నారు ఈయన అని చెప్పి, ఆయన అంటే భయం, నో చెప్పలేక బలవంతంగా ఏదో రాసి అప్పుడు నేను రాస్తానా అని అనుకున్నా అప్పుడు. సో హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు డిస్కవర్ దట్ ఇన్ మీ. సో ఆయన కూడా అదే అన్నారు, మొన్ననే ఫోన్ చేశారు, మొన్న సెడ్ నువ్వు రాస్తావని తెలుసుగా నాకు, హూ ఆర్ యూ టెలింగ్, ఐ నో ఆఫ్ కోర్స్ అన్నట్టు మాట్లాడారు అనమాట. ఒక 2 లైన్లు మా కోసం, ఇది పాటలోంచి ఆ ర్యాప్. Never create no drama, be the sita to your rama, ఆడవాళ్ళే తగ్గాలమ్మా, what the actual fuck we అమ్మా. ఒక విధంగా ఒక మోస్తా నుంచి ఒక మాదిరిగా, అంటే దట్స్ వాట్ వాస్ క్యాచీ ఇన్ ద సాంగ్. మణి గారు, కీరవాణి సార్ అందరికీ పాడావు కదా శ్రావణ? యు సంగ్ ఫర్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంక్లూడింగ్ రెహమాన్? లేదు, రెహమాన్ గారికి పాడలేదు ఇంకా. పాడదాం, తొందరలో పాడదాం, గట్టిగా అనుకుందాం, గట్టిగా అనేసుకుందాం. రాజా సార్? లేదండి, అంటే మనకి ఇక్కడ తెలుగులో ఉన్న వాళ్ళందరూ, డిఎస్పి గారు, బెస్ట్ హిట్ సాంగ్స్ ఆర్ డిఎస్పి గారు, ఒక చిన్న మెడ్లే, మెడ్లియా అంటే ఒక్కొక్క లైన్ ఓకే అందరికి గుర్తు చేసుకుంటే ఖుషి అనమాట. అందుకనే చిన్నోడే వేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి అది. దాని తర్వాత జ్వరం వచ్చింది, చెమటొచ్చింది, దడ పుట్టింది, పెంగొచ్చింది, ఆయొచ్చి సూయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఆడవదన్నుకొచ్చి ఎట్టెట్టో అయిపోతుందో రాంబాబు యాదంతో రో. విజయ్ మేయర్ గారికి అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని అన్న పాట. మనమా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అవును. తర్వాత ఆయనకి మమ్మీ రిటర్న్స్ ఓ గాడ్ వాట్ టు డూ అని పాట కూడా పాడారు విజయ్ మేయర్ గారు. సో
అందరినీ కవర్ చేశాను. అందరినీ కవర్ చేసి అసలు మంచి యూ హావ్ వెరీ గుడ్ రిపోర్ట్ టు లుక్ బ్యాక్ అండ్ ఫీల్ సో I'm very grateful. I feel very happy that I've been given such beautiful opportunity. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ టు సీ యూ షైనింగ్ లైక్ దిస్ అండ్ Thank you. ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ Thank ఇండిపెండెంట్లీ. you so much. సో ఈ క్రమంలో వాట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ టైం ఫర్ యూ? ఏది ఏ క్రమంలో? మొత్తం అసలు ఇన్ ద లాస్ట్ 15 years 10 years in the Last 10 years లో. yeah Last 10 years లో I think I'm scared of stagnation అండి. స్టాగ్నేషన్ అంటే భయం నాకు. ఎక్కడ స్టాగ్నెంట్ అయిపోతామేమో అని ఒక చిన్న ఫియర్ ఉంటుంది. అండ్ వాట్ ఆల్ కెన్ ఐ డూ అని నాకు తెలియకుండానే ఐ స్టార్టెడ్ అప్గ్రేడింగ్ మై సెల్ఫ్, అప్గ్రేడింగ్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్. ఏమేం చేయొచ్చు, ఒక ఏ ఆపర్చునిటీ వచ్చినా, ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ ద మోస్ట్ ర్యాండమ్ ఆపర్చునిటీ, ఐ యూస్ టు సే ఎస్. బికాస్ కొత్తగా అనిపించిందా, ఓకే ఫైన్ చేసేద్దాం. డబ్బింగ్ కొత్తగా అనిపించిందా, ఓకే ఫైన్ చేసేద్దాం. డబ్బింగ్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ దట్ ఐవ్ ఎవర్ డన్. ఇప్పటికీ నాకు అవునా? ఇప్పటికీ ఎందుకు నాకు లిప్ సింక్ కుదరాలి, ఎక్స్ప్రెషన్ రావాలి, గొంతు నొక్కాలి ఫస్ట్. అసలు డబ్బింగ్ ఇస్ అ డిఫరెంట్ ఆర్ట్ ఇఫ్ యూ ఆస్క్ మీ. నేను ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ ని చూసి నేను వాళ్ళు డబ్బింగ్ చెప్తుంటే ఇంత నేను ఏదో పాట పాడేసినంత ఈజీగా వాళ్ళు చెప్పేస్తున్నారు అనుకునేదాన్ని అనమాట. బట్ ఐవ్ లెర్న్డ్ అ లాట్ త్రూ డబ్బింగ్ ఆల్సో. పొన్నియిన్ సెల్వన్ 1 and 2 లో త్రిష